మహాదేవ శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి మరి మీది మిథున రాశి అయితే ఈ యొక్క 15వ తారీఖు తర్వాత గ్రహాల యొక్క సంచారం అధికంగా ఉంది. ఈ గ్రహాల సంచారం మూలకంగా ద్వాదశ రాశులలో కూడా వారి భవిష్యత్తుపై విపరీతమైనటువంటి ప్రభావం చూపించబోతుంది. వారి భవిష్యత్తు ప్రణాళికపై కావచ్చును, అదేవిధంగా కెరీర్ విషయంలో కావచ్చును, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చును, ఆరోగ్యానికి సంబంధించింది. ఆరోగ్యం అంటే ఎట్లాగో మీకు బాగాలేదు, గడిచిన ఒక 1 month నుంచి మజిల్స్ కానీ, ఈ జబ్బలు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నరాలకు సంబంధించింది కానీ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సుమారుగా ఒక 15-20 రోజుల నుండి ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు మీరు, అవునా కాదా అని. అదేవిధంగా మరి మీ మిథున రాశి వారికి ఏం జరగబోతున్నది అనేటువంటి విషయాలను తెలుసుకోండి. సుమారుగా 2020 ఆగస్టు నుండి కూడా 2023-24 అంతా కూడా విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడం కానీ, కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు కానీ, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ బయటపడడాలు, రేపు ఇస్తా డబ్బులు అని చెప్తే అలా మాట పోగొట్టుకోకుండా బతికిన మీరు ఒక 1000 సార్లు మాట పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. 2020 ఆగస్టు నుండి 2023-24 వరకు కూడా. 2025లో వెయిట్ పెరిగారు, విపరీతంగా వెయిట్ పెరిగింది. మరి అది మీకే తెలియదు. సో అదేవిధంగా కొంత కొలెస్ట్రాల్ పెరిగింది. మరి 2025లో ఏదో ఒక పని మీకు ముందుకు వెళ్ళింది. 24 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు లోపు కొంత అమ్మయ్య అనుకునే పరిస్థితి ఉంటుంది. మీ ఈగో ఫీలింగ్ వల్ల మంచి సత్సంబంధాలను విడదీసుకున్నారు. మరి ఇది కొంత మీకు ఇబ్బందికరంగా ఉంది. మరి డబ్బు అనుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఫ్రెండ్ ఎవరో రావడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆన్లైన్ కానీ, ట్రేడింగ్ కానీ గడిచిపోయిన సందర్భాలలో ఆ డబ్బులు అటే ఇరుక్కొని పోయినవి, ఆ వచ్చిన దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా మరి ఎవరైతే ఇక్కడ ఈ 15వ తారీఖు జూన్ జూలై నుండి సుమారుగా కొన్ని రోజుల పాటుగా కూడా మిథున రాశి వారికి సుమారుగా అక్టోబర్ వరకు కూడా చేదు అనుభవాలే ఉంటాయి. అనారోగ్య సమస్యలు కావచ్చును, లేదా కొత్త పరిచయాలు ఏర్పడి ఏమైనా దూరం అయిపోవడం కావచ్చును, కొత్త అవకాశాలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మిథున రాశి వారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ జీవితాన్ని కొంత అతలాకుతలం చేసే పరిస్థితులు ఉంటాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు అనుకూల సమయము అని చెప్పుకోవచ్చును. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కొంత కష్టంగా ఉంటుంది, జాగ్రత్త. తప్పకుండా కూడా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోవాలనేటువంటిది నా మనవి. అదేవిధంగా కొత్త అవకాశాలు అనుకున్నాం, కొత్తగా ఏమైనా పనులు మొదలు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నవి. మన కమ్యూనికేషన్ రిలేటెడ్ నైపుణ్యం కావచ్చును, గొప్ప విజయాలు చేకూర్చే పరిస్థితి ఉన్నది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో కొంత ప్రయోజనం కలిగించే పరిస్థితి ఉన్నది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి కొంత ఇబ్బందే ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతక రీత్యా గురువు మంచి స్థానంలో ఉన్న, శుక్రుడు మంచి స్థానంలో ఉన్నా కూడా కొట్టచ్చు. కుటుంబంలో కొన్ని అపార్థాలు తొలగిపోతున్నాయి. మీ మీద ఉన్నటువంటి అపార్థాలు ఏవైతే ఉన్నాయో
అవి తొలగిపోతున్నాయి. అదేవిధంగా ఈ మిథున రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి యోగము, మిథున లగ్నము, మిథున రాశి, మీకు ఎవ్వరికైనా కూడా బుధవారం లక్కీ. అదేవిధంగా గ్రీన్ కలర్ బట్టలు మీకు లక్కీ, గణపతిని ఆరాధించడం లక్కీ, ఆవులకు గ్రీన్ కలర్ ఫుడ్ పెట్టడం లక్కీ. సో ఇవి మీరు గమనిస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ మిథున రాశి వారు ఉంటారో, మరి మిథున రాశి వారికి మరొక విషయం ఏమిటి అంటే, ఇది అధిక జ్యేష్ఠ మాసం, కష్ట నష్టాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కొంత చిన్నగా దూర సంచారం వలన ధన వ్యయం కలగబోతూ ఉన్నది. సమయానికి తిండి తినకపోవడం వల్ల కొంత అసిడిటీ, స్టమక్ రిలేటెడ్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజ జ్యేష్ఠ మాసంలో కావచ్చును, ఈ జ్యేష్ఠ మాసంలో కావచ్చును, కొంత కోపం వలన అనవసరమైనటువంటి గొడవలు, మనీ రిలేటెడ్, భవనాలకు సంబంధించినటువంటివి కొన్ని లాభాలు మీకు రాబోతున్నవి. ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్య తరపున సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నవి మిథున రాశి వారికి. మరి గడిచిన రోజులు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నవి. సో గురుడు, శుక్రుడు, బుధుడు 2వ స్థానంలో ఉంటున్నారు కనుక అధిక డబ్బులు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీ పార్ట్నర్సే మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీ పార్ట్నర్సే మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో తప్పకుండా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, మీ జీవితంలో జరిగింది 1-2 సార్లు చెక్ చేసుకోండి. మరి ఇంకా మిథున రాశి వారికి అక్టోబర్ దసరా దాటిన తర్వాతనే రాజయోగం ఏర్పడే పరిస్థితి ఉంది. రాజయోగము, దీనివల్ల 2 సంవత్సరాలు మీకు విపరీతమైనటువంటి ధన లాభం ఉండబోతుంది. 2 సంవత్సరాలు కూడా మిథున రాశి వారికి 2026 అక్టోబర్ దసరా నవరాత్రుల నుండి ఖచ్చితంగా మీకు ఒక లక్ అనేటువంటిది మొదలు కాబోతుంది. అప్పటి వరకు జూన్, ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకొక 3 నెలలు మీరు కామ్ డౌన్గా ఉండండి. 3 నెలలు కూడా మూతికి మాస్క్ పెట్టుకొని ఉండండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎలాంటి సిచ్యువేషన్స్ కానీ, ఎలాంటి ఎవరినో నమ్మి పలానా వాడు ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు అని చెప్పి డబ్బులు కట్టడం కానీ, పలానా వ్యక్తి పలానా ఎవరు ఏం చేయరు. మన కష్టం మనకి. కనుక తప్పకుండా మిథున రాశి వారు ప్రతి బుధవారము గణపతి ఆరాధన చేసుకోండి. మిథున రాశి వారు గనకను సమర్పించండి గణపతికి. మిథున రాశి వారు ప్రతి బుధవారం మీ లక్కీ, ప్రతి బుధవారం కూడా నా లక్కీ ఇది అని చెప్పి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మిథున రాశి వారి ఆర్డర్ చేసుకోండి. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. మిథున రాశి వారు ఇది పెట్టుకోవడం ద్వారా మంచి యోగం ఏర్పడుతుంది. గ్రీన్ కలర్ ఇది. సో ఈ గ్రీన్ కుబేర కుంకుమను కొంత నేతిలో తడిపి పెట్టుకొని ఈ కుబేర కుంకుమ పెట్టుకోవడం ద్వారా ఎక్సలెంట్ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకరీత్యా కూడా నడిచిన దశలు, జరుగుతున్నది, జరగబోయే విషయాలను తప్పకుండా తెలుసుకోండి. వన్స్ నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్ గా ఉండేటువంటి ఈ యొక్క అరగజం, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ
ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 డేస్ అయింది. ఈ 20 డేస్ నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 24 వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యం. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్ ఇది. ఇది నరఘోష నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్ ఇది. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల ప్రతి రూమ్ కూడా తిరిగి తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్ అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావలసిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.